4 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసినారు కాబట్టి రాష్ట్రానికి ఏం ఆదాయం వస్తుందో తెలియదంటే ఎవరు నమ్మరు కదా. ఎందుకంటే ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాలు వస్తాయి, పోయిన సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, ఇంకా పోయిన అంతకుముందు సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. ఎవరైనా అని మనకు ఎన్నికలు జరిగింది ఎప్పుడు 24వ సంవత్సరంలో జరిగినాయి అంటే 24లో బడ్జెట్ ఎస్టిమేట్ ఉంటాయి, 23లో రివైజ్డ్ ఎస్టిమేట్, 22లో అయితే రెవెన్యూ ఎంత వచ్చింది ఉంటుంది కదా. మరి దాన్ని చూసుకొని ఇప్పుడుండే పథకాలు ఎంత ఖర్చు ఎంత వస్తుంది ఏమొస్తుంది చూసుకొని హామీలు చెప్పిండాలా. ఇప్పుడు వచ్చి డబ్బులు లేదంటే ప్రజలు నమ్మరు కదా. ఈ సంవత్సరం అంటే నమ్మినారు, ఇంకా ఉండంగా ఏమవుతుందంటే ఈ హామీలు నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు వచ్చినప్పుడు ఇప్పటికైతే రెండు రీజనల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంచెం ప్రజలు తిరిగి సంస్థాగతంగా రాష్ట్ర కమిటీని కానీ జిల్లా కమిటీలను నియోజకవర్గ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక కలాపాల పట్ల పార్టీ యాక్టివిటీ చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో కూడా చూస్తే మొత్తము మైనారిటీస్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు, ఎస్సీలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏం స్పెషల్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అప్పుడు విభజన చేసినప్పుడు అందరూ ఎక్కడికి పోయినా చీకొట్టినారు కాంగ్రెస్ పార్టీని. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద విభజించినారు, అన్యాయం చేసినారని చీకొట్టడంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. నామరూపాలు లేకుండా పోయేసరికి వాళ్ళు ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్సీపీకి పోయినారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉండే ఓట్ బ్యాంక్ అదే. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ బలపడి రేపు మేము కూడా అధికారంలోకి రాగలిగిన పరిస్థితుల్లో ఉన్నామనంటే ఈ ఓట్ బ్యాంక్ అక్కడ చీలిపే అవకాశం ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఆయన అన్నట్టు అక్కమ్మగుడే గతి అన్నట్టు ఆయన వచ్చే అవకాశం కూడా ఉంటుంది హామీలన్నీ నెరవేర్చకపోతే. అంటే ఇప్పటిదాకా సూపర్ 6 గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పి ఒక టాక్ ఉంది ఏపీలో. అదే చెప్తున్నాను కదా, తుదకు మళ్ళీ అక్కమ్మ కూడా గతి అన్నట్టు అవుతుంది. ఆ పార్టీ ఏమన్నా బలకుని ఈ ఓట్ బ్యాంకుని చీలిస్తే మాత్రం అది వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది ఉంటుంది, లేకపోతే ఇంకా అతనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే.